దేవగుడి 2 hours 32 minutes రన్ టైంతో జనవరి 30న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక నిన్న వెళ్ళి చూశాను. ఒక యజ్ఞం, ఒక అంతఃపురం, ఇలాంటి మూవీస్ గుర్తుకొచ్చాయి. అంటే ఆ టెంప్లెట్ అనిపించింది నాకు. ఇక ఈ మూవీ ఎలా ఉంది నా ఒపీనియన్ చివరిలో చెప్తాను. స్టోరీ విషయానికి వస్తే, రాయలసీమ ఏరియాలో కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసిన మూవీ ఇది. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ బ్యాక్డ్రాప్ చుట్టూ తిరుగుతున్న ఈ యాక్షన్ ఎమోషనల్ మూవీ ఇది. దేవగుడి గ్రామానికి పెద్ద దిక్కు వీరారెడ్డి రఘు కుంచె. పట్టింపులు, కుల గౌరవం ఎక్కువ ఉన్న మనిషి. ఆయన అనుచరుడి కొడుకు ధర్మ, అభినవ్ శౌర్య. ధర్మ వీరారెడ్డి కొడుకు ఇద్దరు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. అయితే వీరారెడ్డి కూతురు శ్వేత, అనుశ్రీ ధర్మను ప్రేమిస్తుంది. తన అనుచరుడి కొడుకు తన ఇంట్లో పెరిగి తన కూతురిని ప్రేమించడం వీరారెడ్డికి నచ్చదు. ఆ ఊరి పెద్దలు దీన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు, చివరకు ధర్మ తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు అన్నదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ప్లస్ విషయానికి వస్తే, ఈ సినిమా బిగ్గెస్ట్ పిల్లర్ రఘు కుంచె. ఆయన గెటప్, యాక్టింగ్ చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. ఒక నెగిటివ్ షేడ్ ఉన్న ఫాదర్ క్యారెక్టర్ లో ఆయన సెట్ అయిపోయాడు. హీరో అభినవ్ మాస్ లుక్ లో బాగున్నాడు. తన మీద యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. ఇంకా హీరోయిన్ అనుశ్రీ విలేజ్ గర్ల్ లుక్ తో, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అట్రాక్ట్ అవుతుంది మూవీలో. ఇంకా రాయలసీమ యాసలో రాసిన డైలాగ్స్ కూడా చాలా న్యాచురల్ గా ఉన్నాయి. మెయిన్ గా ఊరి క్లైమేట్ చాలా రియలిస్టిక్ గా చూపించాడు. అలాగే క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. టెక్నికల్ ఆస్పెక్ట్ విషయానికి వస్తే, మదీన్ ఎస్కే బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్లకి కొంచెం ఎనర్జీ ఇచ్చింది. పాట వినడానికి పెద్దగా ఏమీ అనిపించవు. ఇంకా సినిమాటోగ్రఫీ, విలేజ్ విజువల్ చాలా బాగున్నాయి. కెమెరా వర్క్ రిచ్ గా ఉంది. చూడడానికి చాలా న్యాచురల్ గా ఉన్నాయి. రాయలసీమలోని ఎర్రమట్టిని, పల్లెటూరు లొకేషన్స్ ని కెమెరామెన్ చాలా రియలిస్టిక్ గా చూపించాడు. ఇంకా డ్రోన్ షాట్స్ కూడా సినిమాకి మంచి గ్రాండియర్ లుక్ ఇచ్చాయి. ఇంకా డైరెక్టర్ రామకృష్ణారెడ్డి పాతకాలపు స్టోరీ లైన్ తీసుకున్న దాన్ని ప్రజెంట్ చేసే విధానంలో మనకి బాగా సక్సెస్ అయ్యాడు. సేమ్ నేటివిటీని బాగా చూపించాడు. ఇంకా మూవీలో మైనస్ కండిషన్కి వస్తే, రొటీన్ స్టోరీ లైన్, పరువు, హత్యలు, కులం, ఊరి పెద్ద. ఈ కాన్సెప్ట్ మనం 90s మూవీస్ లోనే చాలానే చూసాం. స్టోరీలో పెద్ద కొత్తదనం ఏమి లేదు. ఇంకా స్లో డౌన్ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లు బాగా సాగదీశారు. ఇంకా స్క్రీన్ ప్లే ఇంకాస్త ఫాస్ట్ గా ఉంటే బాగుండేది. ఇంకా కామెడీ ఉన్నప్పటికీ అది స్టోరీతో పాటు వెళ్లకుండా విడిగా అనిపిస్తుంది. అంటే సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా ఉంటుంది. ఇంకా స్టార్టింగ్ లో సుమో చేజింగ్ ఒకటి ఉంటుంది. అది రఘు కుంచెని ఆపోజిట్ ఫ్యాక్షనిస్ట్ చంపడానికి వస్తాడు. అంతే, మళ్ళీ వాళ్ళు కనిపించరు. ఇంకా ఈ సుమో చేజింగ్ సీన్స్ చూస్తుంటే నాకు ఒక ఆది, ఒక సాంబా ఇలాంటి మూవీస్ గుర్తుకొచ్చాయి. స్టార్టింగ్ మూవీ ఒక ఫ్యాక్షన్ గొడవతో స్టార్ట్ అవుతుంది, బాగుంది. కానీ వెళ్లే కొద్ది మూవీ ఎటు వెళ్ళిపోతుందో అర్థం కాదు. నెరేటివ్ అలా ఉంటుంది. ఇంకా కొన్ని చోట్ల అయితే యాక్షన్ ఎపిసోడ్స్ ఓవర్ అనిపించాయి. కొంచెం ఓవరాల్ గా టెక్నికల్ పరంగా సినిమా రిచ్ గా ఉంది, కానీ స్టోరీ పరంగా రొటీన్ గా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కూడా టైట్ గా ఉంటే బాగుండేది. ఇంకా 2.5 గంటలు ఎక్కువే. చాలా అనవసరమైన సీన్స్ తీసేస్తే బాగుండేది. మెయిన్ గా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అనేది సరిగా లేదు. అంటే స్టోరీ ఫ్యాక్షన్స్ తో స్టార్ట్ అయ్యి మళ్ళీ లవ్, కులంతో ఎండ్ అవుతుంది. అంటే ఆపోజిషన్ ఫ్యాక్షనిస్ట్ గురించి ఆ చేసిన తర్వాత ఇంకా సినిమాలు ఎక్కడ చూపించడం. ఫైనల్ గా నా ఒపీనియన్ అయితే పెద్దగా నచ్చలేదు గైస్. ఈ మూవీకి నా రేటింగ్ 2.2/5. ఇలాంటి లేటెస్ట్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.